నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన మహిమాన్విత శైవ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అయితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు నడయాడిన పవిత్ర క్షేత్రాలు అరుదుగా ఉంటాయి. అటువంటి విశిష్ట పుణ్యక్షేత్రం అయిన కోటప్ప కొండ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రండి. ఇక్కడ శివుడు త్రికోటేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. అంతేకాకుండా శివుడు శ్రీ దక్షిణామూర్తి రూపంలో బ్రహ్మ విష్ణుమూర్తులకు జ్ఞానోపదేశం చేసిన పవిత్ర ప్రదేశంగా ఈ ప్రదేశం విశిష్టత సంతరించుకుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు నడయాడిన ఈ పవిత్ర త్రికూట పర్వత ప్రాంతాన్ని గురించి మరియు శివుడు త్రికోటేశ్వరుడుగా ఇక్కడ వెలసిన వైనం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం రండి. ముందుగా వినాయకుని దర్శించుకొని కోటప్ప కొండ వ్యూ చూద్దాం రండి. మాఘమాసం మొదటి వారం ఉషోదయ వేళ మేము కోటప్ప కొండ మీదకి అడుగుపెట్టాము. ఎటు చూసినా తెల్లని మంచు తెరలతో కోటప్ప కొండ కైలాసాన్ని తలపించింది. ఆహ్లాదకరమైన మరియు పరిశుభ్రమైన పరిసరాలు, ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ మనసుకు ఎంతో ప్రశాంతతను చేకూర్చే విధంగా హిమగిరి పర్వతంలా దర్శనమిచ్చింది. మీరు చూడండి. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం కొండకావూరు గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధిలో మనం ఉన్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం. ఎల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతిపాత్రుడైన శివుడు కోటప్ప కొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ఈ కోటప్ప కొండను ఏ కోణం నుండి చూసినా 3 శిఖరాలు అంటే త్రికూటాలు కనబడతాయి. కనుక త్రికూటాచలమని దీనికి పేరు వచ్చింది. అందువలన ఇక్కడ స్వామి త్రికూటాచలేశ్వరుడు అయ్యాడు. ఈ 3 శిఖరాలు బ్రహ్మ, విష్ణు, శివ ఈ 3 రూపాలను రుద్ర రూపాలుగా భావిస్తారు. చారిత్రక త్రికోటేశ్వర ఆలయం 1172 నాటికే ప్రసిద్ధి చెందినట్లు వెలనాటి చోళరాజైన కులోత్తుంగ చోళరాజు, సామంతుడు మురంగినాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురి రాజులలో ఒకరైన శ్రీకృష్ణదేవరాయలు దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములు దానంగా ఇచ్చినట్లు చారిత్రక కథనం. నరసరావుపేట, చిలకలూరుపేట, అమరావతి జమీందారులు, ఇతరులు ఈ దేవాలయాభివృద్ధికి అనేక విధాలుగా దానాలు చేశారని చారిత్రక కథనం. దాదాపు 1587 అడుగుల ఎత్తులో కోటప్ప కొండ ఉండగా త్రికోటేశ్వర స్వామివారి ఆలయం మరో 600 అడుగుల ఎత్తులో నెలవై ఉంది. ఈ ఆలయానికి భక్తులు కొండపైకి ఎక్కడానికి సుమారు 703 మెట్లతో మెట్ల మార్గాన్ని 1761 సంవత్సరంలో నరసరావుపేట జమీందారు శ్రీ రాజా మల్రాజు నిర్మించారు. ఈ ఆలయానికి నరసరావుపేట సంస్థానాధీశులు రాజా మల్రాజు వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలు చేశారు. త్రికోటేశ్వరుని దేవస్థానంలో స్వామికి సమర్పించే అరిస ప్రసాదం కూడా ఇక్కడ విశేషమైనది. తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా అరిసెను స్వామికి నివేదన చేసే సంప్రదాయం లేదు. పురాణ కథనం ప్రకారం దక్షయజ్ఞం భగ్నం చేసిన తర్వాత పరమశివుడు తనకు తాను చిన్న బాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సు ఆచరించిన సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో దక్షిణామూర్తిని సందర్శించి ప్రార్థించి తమకు జ్ఞానబోధ చేయమని కోరాడు. పరమశివుడు బ్రహ్మాదులను త్రికూటాచలానికి వస్తే జ్ఞానం ఇస్తానని చెప్పగా బ్రహ్మదేవుడు త్రికూటాచలానికి వచ్చి పరమశివుని నుండి జ్ఞానోపదేశం పొందాడు. ఈ చోటనున్న గుడికే పాత కోటప్ప గుడి అని పేరు. ఈ గుడి ఉన్న శిఖరాన్ని రుద్ర శిఖరం అని పిలుస్తారు. ఇక్కడే విష్ణువు శివుని కోసం తపస్సు చేశాడని భక్తులు విశ్వసిస్తారు. బ్రహ్మ శివుని గూర్చి తపస్సు చేసి శివలింగాన్ని ఆవిర్భవింపచేశాడు. ఇది బ్రహ్మ శిఖరం. త్రికోటేశ్వర స్వామి వారి ఆలయం ఇక్కడ ఉంది. ఇచ్చట తూర్పున గల చిన్న పల్లెలు మునిమంద, ఎల్లమంద అని పేర్లు కలివి ఉన్నాయి. తొలుత బ్రహ్మాది దేవతలు సకల మునిగణములు శివుని ఇచ్చట పరివేష్టించి ఉండిరట. అందుకే మునిమంద, ఎల్లమంద అని ఈ ఊర్లకు పేరు వచ్చిందని పురాణ కథనం.
స్థల పురాణం ప్రకారం సుందుడు అనే యాదవుడు భార్య కుందిరితో కలిసి త్రికూట కొండలకు దక్షిణంగా కొండకావూరులో నివసించేవారు. వారి మొదటి బిడ్డ ఆనందవల్లి అనే అందమైన కుమార్తె పుట్టిన వెంటనే వారు ధనవంతులయ్యారు. నెమ్మదిగా ఆమె శివునికి భక్తురాలైంది. రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేయడం ప్రారంభించింది. చివరికి ఆమె తన భౌతిక జీవితంపై ఆసక్తిని కోల్పోయి ఆమె ప్రతిరోజు రుద్రకొండను సందర్శించేది. మండే ఎండల్లో, వేసవిలో కూడా ఆమె కఠిన తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు జంగమదేవరలాగా ఆమె ముందు ప్రత్యక్షమై ఆమెకు భౌతిక జీవితంపై ఆశ కలిగేటట్లు చేయడానికి, కన్య అయినప్పటికీ గర్భవతి అయ్యేటట్లు ఆశీర్వదిస్తాడు. ఆమె గర్భం గురించి పట్టించుకోకుండా తన రోజువారీ ప్రార్థనలను ఎప్పట్లాగే కొనసాగించింది. ఆమె లోతైన భక్తికి శివుడు మళ్ళీ ప్రత్యక్షమై పూజలు చేయటానికి కొండ ఎక్కుతూ దిగుతూ ఇబ్బందులు తీసుకోవలసిన అవసరం లేదని ఆమెకు చెప్పాడు. ఆమె ఇంటికే తాను వస్తానని ఆమెకు వాగ్దానం చేసి ఆమెను ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి కూడా ఆమె వెనక్కి తిరిగి చూడకూడదని సలహా ఇచ్చాడు. రుద్రకొండ నుండి ఆనందవల్లి తన ఇంటి వైపుకు వెళ్లే మార్గంలో బ్రహ్మకొండకు చేరుకున్న తరువాత ఆమెకు అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూసింది. ఆమె వెనక్కి తిరిగిన క్షణం ఆమెకు ఇచ్చిన వాగ్దానాన్ని వీడి జంగమదేవర కొండపై ఉన్న ఒక గుహలో ప్రవేశించి లింగరూపుడయ్యాడు. ఈ పవిత్ర స్థలం కొత్త కోటేశ్వర ఆలయం పేరుతో ప్రసిద్ధి చెందింది. తనకున్న భక్తిని పరీక్షించడానికి తన గర్భం అతని సృష్టి అని ఆమె గ్రహించింది. ఆ విధంగా ఆనందవల్లి అనే గొల్లభామ శివునిలో ఐక్యమైపోయింది. అందుకే ఈ ఆలయానికి దిగువ భాగాన గొల్లభామ గుడి నిర్మించారు. ఈ ఆనందవల్లి అనే భక్తురాలు గురించిన మరో ముఖ్యమైన కథనం ఏమిటంటే, ఆమె రోజు శివునికి నైవేద్యంగా చల్లకుండలో పెరుగు తీసుకుని కోటప్పకొండకు వచ్చేది. ఒకరోజు ఓ కాకి ఆ కుండపై వాలి పెరుగును నేలపాలు చేసింది. మనస్తాపం చెందిన ఆ గొల్లభామను ఓదార్చడానికి వచ్చిన పరమశివుడు ఆ కాకిపై ఆగ్రహించి ఇకపై తన కొండపై కాకులు వాలకుండా శాపం విధించాడని స్థానికుల విశ్వాసం. అందుకే ఇక్కడ కాకులు వాలవు. మరి అందుచేత ఇప్పటికీ ఈ కొండ మీద కాకులు వాలడం ఎవ్వరూ చూడలేదు. అందుకే ఈ కోటప్పకొండను కాకులు వాలని కొండ అని కూడా అంటారు. కోటప్పకొండ క్షేత్రంలో ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా ప్రభల ప్రదర్శన అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రభల బండ్లకు కావలసిన ఎడ్లపై శ్రద్ధ చూపుతారు. వాటిని రంగురంగుల కాగితాలతో అందంగా అలంకరిస్తారు. కొన్ని ప్రభలకు విద్యుత్ దీపాలు అమర్చుతారు. మొక్కుబడులు ఉన్నవారు ప్రభ ముందు నడుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సమ్మక్క సారక్క జాతర తర్వాత రెండో అతిపెద్ద జనజాతర శివరాత్రి రోజున కోటప్పకొండలోనే జరుగుతుంది. గుంటూరు జిల్లా నరసరావుపేట పాత బస్టాండు మరియు కొత్త బస్టాండుల నుండి ప్రతి అరగంటకు కోటప్పకొండకు బస్సు సౌకర్యం ఉంటుంది. మహిమాన్వితమైన ఈ కోటప్పకొండ గురించిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.